దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి. మీ అందరు బాగున్నారని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థన అవసరంలో తెలియజేసిన వారందరి కొరకు మా యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి నిన్నటి దిన ముందు చక్కటి ప్రత్యేకమైన మెసేజ్ వర్తమానము ఇవ్వడం జరిగినది. అయితే చివరిలో ప్రార్థన సమయంలో సాధనల ద్వారా చిన్న గలిబిలి జరిగి ఉన్నది. వాయిస్ వినపడలేదు అక్కడ. మరి ఏదేమైనప్పటికీ చాలా ప్రాముఖ్యమైన వాక్యం అయితే ఈ యొక్క యూట్యూబ్ లో పెట్టడం జరిగి ఉన్నది. మరి నిన్నటి దినమందు ప్రవచనం అంటే ఏమిటి అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడున్నాడు. మరి వినలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని విని ఆ యొక్క ప్రవచనం ఏంటన్నది తెలుసుకోవాల్సిందిగా ప్రభుపేట నేను మనం చేస్తూ ఉన్నా. మరి వాక్యానికి వెళ్ళక మునుపు చిన్న పాట పల్లవి మనం పాడుకుందాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రార్థన చేసుకుని వాక్య పరిశీలన. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు ప్రభువా నీ యొక్క కృపచాటున మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి స్థిరపరిచి మరలా నీ యొక్క వాక్యము వినటానికి మాకు చక్కటి సహాయం చేసినది నీకు వందనాలు. ఇదిగో ప్రభువా యొక్క దినము చూడనంటి వారు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయినారు. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, కానీ నీవి చిన్న ఉచితమైన కృపను బట్టి సజీవులకులో ఉన్నాము. ప్రభువా, సజీవులకులో ఉండి నీ వాక్యాన్ని వింటూ ఉన్నాము. ఈ వాక్యములను ఇతరులకు చేరవేస్తూ ఉన్నాం. ప్రభువా, నిశ్చితమైతే మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభు మాకు ఈ యొక్క దినము మీరు మాకు అనుగ్రహించి మా యొక్క నడవడికలో, మా యొక్క జీవితంలో, మా యొక్క ఆలోచనలో, ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉంటారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు మనము చెప్పబోయే వాక్యాంశము దేవుడు నిన్ను విడవడు, దేవుడు నిన్ను విడవడు అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క దినమందు మనం చూసుకున్నట్లయితే మన యొక్క కుటుంబంలో ఉన్నవారే మనలను విడిచిపెట్టి మనము ఎవరము అనే ఒక ప్రశ్న వేసుకునే రీతిగా ఉన్నది ఈ రోజున మరి బాంధవ్యాలు, రక్త సంబంధాలు మరి ఈ రీతిగా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవాది దేవుడు ఆది నుంచి ఈ లోకము అంతమయ్యే వరకు మనలను దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన సంరక్షిస్తూనే ఉంటాడు. ఆయన మానవుడిగా ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు, కానీ మానవ మనస్సు కలిగి లేదు. పరిశుద్ధాత్మ మనస్సు ఆయనకు కలిగి ఉన్నది. అందుకని ఆయన పాపులతో కూర్చి ఉన్నాడు, దుష్టులతో కూడా ఆయన ఉన్నాడు, కానీ దుష్టుని యొక్క స్వభావం ఆయనకి అంటలేదు. అలాగనే పాపులతో కూర్చుని ఉన్నా కూడా ఆ యొక్క పాపపు ఆలోచనలు కూడా ఆయన దరి చేరలేదు. కనుక ప్రియ బిడ్డలారా, ఈ నేటి దినమందు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నేను విడవను అంటున్నాడు, నేను ఎడబాయను అంటున్నాడు, నిన్ను సంరక్షిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఈ యొక్క దినమందు నీకు నెమ్మదిని దేవుడు అనుగ్రహించాలని ఆయన ఆరాటపడుతున్నాడు. ఈ యొక్క వాక్యముల ద్వారా యెషయా గ్రంథము మనము చదువునట్లయితే, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6 నుంచి వాక్యములు మనం చదువుకుందాం. ఇక్కడ గుడ్డివారి కనులు తెరిచుటకును, బంధింపబడిన వారిని చెరల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. మనము ఈ యొక్క వాక్యము చదువుతున్నప్పుడు మరొక ప్రవక్త మనకి జ్ఞాపకం వస్తారు. ఆ ప్రవక్త ఎవరంటే ఇర్మియా ప్రవక్త. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు అంటున్న మాట, నిన్ను జనములకు నేను ప్రవక్తనుగా
నేను నియమించుకుని నేను ఏర్పాటు చేసుకుంటుని అని దేవుడు స్వయముగా తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క యెషయా గ్రంథంలో కూడా ఈ 42వ అధ్యాయము 6-7 వాక్యంలో కూడా నేను జనములకు నేను అధిపతిగా నేను చేస్తున్నాను, లేదంటే నేను చేయి పట్టుకుని ఉన్నాను, నేను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుని నిన్ను నియమించి ఉన్నాను, అన్య జనులకు వెలుగ్గా నేను నియమించి ఉన్నానని దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అక్కడున్న ప్రజలందరినీ వెలుగుమయములోనికి నీవు నడిపించాలని మరి దేవుడు యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యెషయాను మనం చూసినట్లయితే యెషయాను కూడా యేసుక్రీస్తు తోటి మనము పోల్చొచ్చు. ఈ యొక్క వాక్యములు కూడా యేసుక్రీస్తు యొక్క మరి గుణానికి ఈ యొక్క వాక్యములు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఆయన కూడా యేసు ప్రభు కూడా అన్య జనులకు వెలుగుగా యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుడు స్తోత్రము కలుగునుగాక. ఏమండి, అన్య జనులకు అనగా దేవుడంటే తెలియని వారిని అన్య జనులు అంటారు. ఏమండి, దేవుడంటే తెలియని వారిని అన్య జనులు అంటారు. వారి కొరకు అనగా వారికి కూడా వెలుగునివ్వడానికి యేసు ప్రభు యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు. అలాగనే ఈ యొక్క యెషయా ప్రవక్తను కూడా ఆ యొక్క సమయంలో అన్యజనులు అనగా దేవుని ఎరగలేని వారిగా ఉన్నారు చూడండి, వారికి కూడా వెలుగుమయముగా దేవుడు ఈ యొక్క యెషయాని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క నేటి దినాల్లో కూడా ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడండి. ప్రతి ఒక్కరికి కొన్ని వరములు ఉన్నాయి. పాటలు పాడే వరములు, ప్రార్థన చేసే వరములు, అలాగనే పాటలు రాసే వరములు, అలాగనే వాక్య పరిచర్య చేసే వరములు, అలాగనే మరి సంఘానికి నడిపించే వరములు అన్ని ఉన్నాయి. అయితే ఆ వరములు ఏంటన్నది మనము జ్ఞాపకము చేసుకొనక అనగా అవి గుర్తించుకొనక వ్యర్థముగాని యొక్క లోకంలో మనము తిరుగులాడుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనము జ్ఞాపకం చేసుకోవాలి మనలో ఎటువంటి వరములు ఉన్నాయి, మనం ఏ విధముగా దేవునికి సేవను చేయగలము, దేవునికి సేవను ముందుకు సాగించగలమన్నది మనము ప్రార్థన పూర్వకంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు తప్పక మనకి బయలుపరుస్తూ ఉంటాడు. మరి ఆనాటి దినాల్లో యెషయాతో మాట్లాడి ఉన్నాడు, ఇర్మీయాతో మాట్లాడి ఉన్నాడు, అలాగే దానియేలుతో ఎంతో మంది ప్రవక్తలతోటి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ నేటి దినాల్లో కూడా నీతోటి నాతోటి మనతోటి దేవుడు మాట్లాడాలంటే ఆ దినాల్లో యెషయా ప్రవక్త ప్రార్థన పూర్వకంగా ఎలా అయితే ఉన్నారో అలాగనే ఈ యొక్క నేటి దినాల్లో కూడా మనం ప్రార్థన పూర్వకంగా మనం ఉండాలి, జీవించాలి. ఏమండి, ఏదో ఎవరో చూస్తున్నారు కదా, ఎవరో గమనిస్తున్నారు కదా, వారికి అనుగుణముగా నేను ఉండాలి, ప్రార్థన చేస్తున్నట్లుగా నేను ఉండాలి అన్నట్లుగా కాదు. దేవుడు ప్రతి హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రతి హృదయ అంతరంగములో ఏమున్నదన్నది ప్రతి సమస్తము ఆయనకు తెలుసు. నీలో నాలో ఏమండి ఏమున్నదో మనకు తెలియదు, ప్రక్కవారి యొక్క హృదయంలో ఏమున్నదో తెలియదు, ఎదుటి వారి హృదయంలో ఏమున్నదో తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసు. నా హృదయంలో ఏమున్నదో దేవునికి తెలుసు, నీ హృదయంలో ఏమున్నదో దేవునికి తెలుసు. కనుక ప్రతి విషయంలో అనుకోగలిగి బహుజాగ్రత్త కలిగి మనము జీవించాలి ఈ యొక్క లోకంలో. యోహాను సువార్తను ఒకసారి మనము పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వాక్య భాగం ఒకసారి చదువుదాం. ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యోహాను సువార్తలో చాలా చక్కటి మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్య భాగం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగుగాను, నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఎందురని వారితో చెప్పిన. దేవుని స్తోత్రము కలిగింది కాక. ఇక్కడ ఎవరైతే ఆయనను వెంబడిస్తారో, ఇక్కడ చాలా మంది అర్థం చేసుకున్న మాట ఏంటంటే యేసుక్రీస్తుని వెంబడించకపోతే నరకగ్నిలో తీసేస్తాడు అని అంటూ ఉంటారు. ఈ యొక్క వాక్యములు మనము క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండంలో కూడా మరి ఎన్నో సమయాల్లో ఈ యొక్క ఆశీర్వాదము
నీవు పొందుకోవాలంటే నీ దేవుడిని యెహోవాను నీవు నమ్మిన ఎడల ఈ యొక్క ఆశీర్వాదములన్నీ నీ మీద కుమ్మరిస్తానంటున్నాడు. నమ్మిన ఎడల. అలాగనే యేసుక్రీస్తును కూడా మీరు వెంబడించిన ఎడల ఆయన ఒక మాట అంటున్నాడు, చీకటిలో నుంచి వెలుగుమయముగా నేను చేస్తా అంటున్నాడు. ఇంక ఎన్నటికీ ఆ చీకటి కబంధ అస్తములోనికి నీవు వెళ్లకుండా నేను రక్షిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. చీకటికి సాదృశ్యం ఏంటంటే సాతానుడు. సాతానుడు పెట్టే చిక్కులు, బాధలు, వ్యాధులు, అనారోగ్యాలు ఇవన్నాటి నుంచి నేను తప్పిస్తాను, నీకు వెలుగునిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తాడు. వెలుగంటే గొప్ప ఐశ్వర్యం అండి. వెలుగంటే గొప్ప ఐశ్వర్యము. ఆ వెలుగులో నువ్వు ఎంతగానో ఆనందంగా ఉంటావు. ఏమండి, ఈ భూలోకములో మనం జీవించినంత కాలము యేసును వెంబడించినప్పుడు ఎన్నో చిక్కులు వస్తాయి, ఎన్నో వ్యాధులు వస్తాయి. అయినను కూడా ఓర్పు సహనము కలిగి ప్రభు కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే ఆయన వెలుగునిస్తా అంటూ ఉన్నాడు. ఎప్పుడో వెలుగు కొరకు ఇప్పుడే ఆయనలో శ్రమ పడాలా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఈ నేటి దినాల్లో నీవు శ్రమ పడకపోతే, అనగా నీవు ఓర్పుతోటి సహనంతోటి నీవు లేకపోతే ఆ దినములో అనగా యేసు ప్రభు యొక్క రాకడిలో నీవు దుఃఖపడే అవకాశం ఉంటుంది. ఈ నేటి దినములో ఏమండి నువ్వు సంతోషపడితే ఆ దినములో దుఃఖపడే అవకాశం రాబోతుంటారు. చాలా మంది అనే మాట ఏంటి, యవనస్తుడిగా ఉన్నప్పుడు నువ్వు కష్టపడితే వృద్ధాప్యలో ఉన్నప్పుడు నువ్వు సుఖించి సంతోషముగా నువ్వు జీవించగలవు అని చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగనే ఈ నేటి దినాల్లో కూడా యేసు ప్రభువును మనము వెంబడించినట్లయితే, ఆ యొక్క మార్గంలోనికి మనం వెళ్ళినట్లయితే ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు మనలను ఆయన పైకెత్తుతాడు. అయితే ఆ యొక్క పరలోకానికి మనం చేస్తాడు. ఆ పరలోకంలో సంతోషము, ఆనందము, చక్కటి ఆరోగ్యము దేవుడు మనకి ఇవ్వబోచు ఉన్నాడు. కనుక ఈ యొక్క స్వల్పకాల పాప భోగానికి నీవు నీ యొక్క మనసును అప్పజెప్ప. నీ మనసుని ఎంతగా అణుచుకుంటావో అంతగా రెట్టింపుగా నిన్ను దేవుడు దీవిస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వాక్య భాగం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వాక్య భాగం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచిదును గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునో నశింపలేడు. ఏమండి, మనలో ఒక పుత్రుడు ఉన్నాడండి. ఆ పుత్రుడు ఎవరంటే ఆ సాతానుడు. నాశనానికి పాత్రుడు ఎవరంటే ఆ సాతానుడు. యేసు ప్రభు యొక్క రాకడలో మరి ప్రకటన గ్రంథం కూడా మనకు తెలియజేస్తున్నారు కదా, మరి 1000 ఏళ్ల పరిపాలన ఆ పరలోకములో మనం ఉంటే మరి ఈ యొక్క భూలోకములో 1000 ఏళ్ళు ఆయనను బంధిస్తాడు. అనగా ఆ సాతానుని దేవుడు బంధిస్తాడని ఈ వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నేను వారి యొద్ద నుండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని. ఏమండి, తండ్రితో ఈ యొక్క యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఉన్న కాలంలో నాకు అనుగ్రహించిన వారిని, అనగా ఈ నేటి దినాల్లో కూడా ఆ 33.5 సంవత్సరంలోనే కాదు, కానీ దేవుని వెంబడిస్తున్న వారు అనగా మనము ఎవరైతే వెంబడిస్తున్నారో వారందరూ దేవుని యొక్క వారునే. వారందరూ ఎవరు? దేవుని యొక్క వారు, దేవునికి స్వాస్థ్యము, దేవునికి ప్రజలుగా ఉన్నారు, దేవునికి రాజ్యముగా ఉన్నారు. వారిని ఎన్నడూను నేను విడవను ఎడబాయనని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వారిని భద్రపరిచితును కనుక లేఖనము నెరవేరినట్లు. ఏమండి, నేను వారిని భద్రపరిచి ఉన్నాను. ఎలాగ ఆయన భద్రపరిచి ఉన్నాడు? మనల్ని ఒక గదిలో తాళం వేసి ఆయన చేస్తున్నాడా? లేదు. వాక్యము ద్వారా మనలను ఆయన భద్రపరుచున్నాడు. మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఆ వాక్యానుసారముగా మనం ఉంటున్నాం. ఇది తప్పని మనకు తెలుస్తున్నదంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాం కదండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నట్లయితే మనం ఏ తప్పిదం మనం చేయం, ఏ పాపపు జోలికి మనం వెళ్ళాం, ఏ పాపపు ఆ యొక్క స్థలానికి మనం వెళ్ళాం.
ఏమండి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి. అయితే ఆ యొక్క లేఖనాలను బట్టి ఆ నాశన పుత్రుడు ఏమైపోతాడంట? ఆ నాశన పుత్రుడు తప్ప మరి వారిలో ఎవడునో నశింపలేడు. ఏమండి నాశన పుత్రుడు మాత్రమే నశిస్తాడు. నాశన పుత్రుడికి అనుచరులుగా ఉంటారు చూడండి. అనగా దేవుని యొక్క వాక్యము తెలిసినా కూడా వాక్యానుసారంగా నడవడు చూడండి. వారు నాశన పుత్రుడికి ఏమండి బానిసలుగా ఉంటారు. ఆ యొక్క నాశన పుత్రుడితో సహా వీరందరూ కూడా నాశనమయ్యే రోజు రాబోతున్నారు. కనుక ప్రియ బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఎన్నడం విడవను ఎడబాయినని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. అబ్రహాము, యాకోబు, ఇస్సాకుకు ఎలా అయితే వాగ్దానం ఇచ్చినాడో ఆ వాగ్దానం ఇంకను మన పట్ల ఆయన జరిగిస్తూనే ఉంటున్నాడు. మన పాపం చూసినా కూడా ఈ రోజు వరకు దేవుడు మనం క్షమిస్తున్నాడంటే దేవునికి మన మీద ఉన్న ప్రేమ. కనుక ఈ ప్రేమను బట్టి దేవుడు మనం స్తుతిందాము, దేవుని గణపరుద్దాము. దేవుడే నాకు దిక్కని మనం గైకొని ఆయనలో మనము భద్రముగా జీవిందాము. ఆ రీతిగా ఉండాలని ప్రభుపేట నేను బ్రతమాలుకుంటూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఇంత సమయం వరకు నీ యొక్క వాక్యముల ద్వారా మాతో ఎంతగానో చక్కటి వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. ఇదిగో ప్రభు, అవునయ్యా, మా యొక్క భద్రత నీలో తప్ప ఎందులోనూ లేదయ్యా. మేము ఎక్కడ దాక్కున్నాను, ఎక్కడ నివసించి ఉన్నాను, అక్కడ నీ ఉంటేనే మాకు భద్రత, మాకు క్షేమమునైనా. ప్రభా, మమ్మల్ని కాపాడి నడిపించండి అయ్యా. ఇదిగో ప్రభు, ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు తండ్రి. ఎంతో మంది ప్రభు వ్యాధన కలిగిన వారు ఉన్నారు తండ్రి. వారిని ఎన్నడూ విడవుని ఎడబాయినని నీ వాక్యము సెలవిస్తుంది. ఈ నేటి దినమందు ఈ వాక్యం వింటున్న సహోదరులను వారి యొక్క హృదయంలో ఉన్న ప్రతి వ్యాధనను యేసు నామములో తీసివేసి ఈ వాక్యం ద్వారా వారిని మీరు భద్రపరచండి. నాకు ఏమున్నాను, ఏమి లేకున్నాను, సమస్తము నీదే కాబట్టి సమయోచితమైన సమయంలో తండ్రి మాకు మీరు అనుగ్రహిస్తారని నమ్మకంతో, విశ్వాసంతో, నీ ఎడల భక్తి శ్రద్ధతో మేము జీవిస్తూ ఉన్నాం. మా విశ్వాసాన్ని మేము నేను పరీక్షించుకోవడానికి, ఓర్పుతో, స్థానంతో ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. నైనా ఈ యొక్క స్వల్పకాల పాప భోగానికి కాకుండా ప్రభువా, నైనా మరి నీ యొక్క రాకడ వరకు నైనా శ్రమ పడుతూ వాక్య పరిచర్య చేస్తూ తండ్రి ఎంతో మందిని నీ యొక్క సన్నిధానానికి నడిపించే రీతిగా మమ్మల్ని తీర్చిదిద్దుతారని, నిశ్చితమైతే ఈ యొక్క సమయం ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని దీవిస్తారని నిశ్చితమైతే ప్రభువా, ఇదిగోనైనా నాకెంతగానో ప్రభువా మరి చిన్న సహాయం చేసిన ఆ సహోదరుడు నైనా వారిని కూడా, వారి కుటుంబాన్ని, వారి యొక్క భార్యని, వారికి బిడ్డను, వారి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క సహోదరుని ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదిస్తారని నిశ్చితమైతే నైనా మరలా నైనా మరి ఈ యొక్క సమయంలో మేము కలుసుకునే బాధ్యత, యోగ్యత మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.